మనము ప్రస్తుతం భోపాల్లోని 6 నెంబర్ ప్లాట్ఫారంలో ఉన్నాము. 6 నెంబర్ ప్లాట్ఫారంలో స్టే చేయడానికి మంచి వసతులతోటి ఐఆర్సిటీసీ వాళ్ళు స్లీపింగ్ పాడ్స్ అయితే ఏర్పాటు చేశారు. దీని గురించి ఐఆర్సిటీసీ స్లీపింగ్ పాడ్స్ గురించి ఎట్లా ఉంది విధానం ఏంటనేది నేను ఒక చిన్న వీడియో రూపంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 6 నెంబర్ ప్లాట్ఫారంలో 1 సంవత్సరం అయితే అయిందంట ఓపెన్ చేసి. దానికి సంబంధించి లోపలికి వెళ్దాము. ఈ ఐఆర్సీ పాడ్స్ దానికి సంబంధించి రూట్ ఎలా ఉందో చూద్దాము. ఐఆర్సీ పాడ్ రిటర్నింగ్ రూమ్ అని ఉంది కదా, ఇక్కడ ఇట్లాంటి యారో మార్క్ చూసుకొని లోపలికి అయితే రావచ్చు. ఇక్కడ చాలా పెద్ద బిల్డింగ్ ఉంది. మొత్తము వీళ్ళ దగ్గర ఐఆర్సిటీసీ పాడ్ కాన్సెప్ట్ రిటర్నింగ్ రూము చాలా అద్భుతంగా అయితే నాకు నచ్చింది. నేను ఆల్రెడీ స్టే చేస్తున్నాను కాబట్టి దీని గురించి ఒకసారి వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ది నమః స్లీపింగ్ పాడ్స్ పేరుతోటి వీళ్ళైతే రన్ చేస్తున్నారు. ఐఆర్సిటీసీ పేరుతోటి చాలా బాగుంది. ఇక్కడ లోపల బెడ్లు కూడా అవకాశాలు చాలా అందరికీ, అంటే అచ్చంగా జెంట్స్కే కాదు లేడీస్కి అలాగే ఫ్యామిలీస్కి చిల్డ్రన్స్కి కూడా ఉండే విధంగా వీళ్ళైతే ఏర్పాటు చేయడం జరిగింది. నాకైతే బాగా నచ్చి నేను ఒక చిన్న వీడియో చేద్దామని చేస్తున్నాను. దీనికి సంబంధించి స్లీపింగ్ పాడ్స్తో పాటు ఇక్కడ అన్లిమిటెడ్ బఫెట్ కూడా ఉంది. దాంతోపాటు మినీ థాలీ కూడా ఉంది. 150 రూపాయలు. అన్లిమిటెడ్ బఫెట్ వచ్చేసి 250 రూపాయలు. మినీ థాలీ 150 రూపాయలు. డీలక్స్ థాలీ వచ్చేసి 220 రూపాయలు. ఈ విధంగా ఫుడ్కి సంబంధించి కూడా 24/7 అందుబాటులో ఉంటుంది. లోపలికి వెళ్దాము. ఎట్లా ఉందనేది ఒకసారి చూద్దాము. మొత్తము అవర్స్ లెక్క అలాగే రోజు లెక్క కూడా మనం తీసుకోవచ్చు. రిసెప్షన్కి వచ్చేటప్పటికి मैं एप्लीकेशन दे दो, वीडियो लाइव है एप्लीकेशन जो बना रहे हैं जो फॉर्म भरना है ना इसे वो ఇక్కడ రిమైండర్ వచ్చేసి ప్లీజ్ చెక్అవుట్ 20 minutes బిఫోర్ అని ఇచ్చారు కదా, దాని గురించి. తర్వాత గెస్ట్లకి ఏదైతే టారిఫ్ ఉంటుందో ఆ టారిఫ్ గురించి ఇట్లా ఇవ్వటం జరిగింది. 3 గంటలకి, 6 గంటలకి, 9 గంటలకి, 12 గంటలకి, 24 అవర్స్కి, అలాగే 48 గంటల వరకు అయితే టారిఫ్ అయితే ఈ విధంగా ఉంటుంది. దాదాపు అన్నిటికీ కూడా ఏసీ అవైలబిలిటీ ఉంది కాబట్టి అచ్చంగా మగవాళ్ళకే కాకుండా ఆడవాళ్ళకి, పిల్లలకి, ఫ్యామిలీకి కూడా ఇచ్చే విధంగా 70 మొత్తం పార్ట్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. దీనికి సంబంధించి అలాగే తాళీకి సంబంధించి మెలుగు కూడా ఇవ్వటం జరిగింది. 250 రూపాయలు బఫెట్, 220 రూపాయలు తాళీ, స్పెషల్ తాళీ ఇది. మినీ తాళీ వచ్చేసి 150 రూపాయలు. ఈ విధంగా ఇవ్వటం జరిగింది. అట్లాగే స్నాక్స్కి సంబంధించి టీ, కూల్ డ్రింక్స్ సంబంధించి కూడా మొత్తం ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా నమః పేరుతోటి 1 year నుంచి అయితే రన్నింగ్ అవుతూ ఉన్నాయి. एक मिनट भैया, ఇది అప్లికేషన్ ఫాము. ఇది అప్లికేషన్ ఫిల్ చేసినట్లయితే దీని మీద ఉన్న రూల్స్ ప్రకారము అప్లికేషన్ ఫిల్ చేసి మన పిఎన్ఆర్ నెంబర్ అయితే ఖచ్చితంగా రిజర్వేషన్కి సంబంధించి పిఎన్ఆర్ నెంబర్ ఉంటేనే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేస్తారు. పిఎన్ఆర్ నెంబర్ नहीं तो नहीं होगा ना, पीएनआर भी कंफर्म होना है, वेटिंग नहीं है, वेटिंग लिस्ट में नहीं चलेगा, వెయిటింగ్ లిస్ట్ నడవదు. ఖచ్చితంగా కన్ఫర్మేషన్ ఉంటేనే నడుస్తుంది అని ఖచ్చితంగా చెప్తున్నారు. అలాగే మనకి ఐడికి సంబంధించి ఆధార్ కార్డు కానీ ఏదైనా ఐడి ప్రూఫ్ అయితే ఉండాలి. కొంచెం ఇది విషయము. లోపలికి వెళ్ళి నేను తీసుకున్న పాడ్ ఎలా ఉందో కూడా చూద్దాము ఒకసారి. థ్యాంక్ యూ మ్యామ్. ఇది అంతా కూడా వెయిటింగ్ హాలు. లోపల రెస్టారెంట్ ఉంది. ఇది ఓపెన్ డోరు. పాడ్స్లోకి ఎంటర్ అవుతానే ఇది ప్రైవేట్ పాడు. A1 to A5 ఉంది కదా, అట్లా ప్రైవేట్ పాడ్స్ అయితే ఉన్నాయి. B1 to B5 మల్టీ పాడ్స్ అని ఉంది. 11 to 20 మల్టీ పాడ్ ఇక్కడ మళ్ళీ ఉంది. 21 to 40 నేనైతే దీంట్లో తీసుకోవడం జరిగింది. నేను 24 అవర్స్కి తీసుకున్నాను టైంకి. అవర్స్కి నేను తీసుకోవడం జరిగింది. దీంట్లో 28వ నంబర్ నాకు ఇచ్చారు. ఇది నేను అప్లికేషన్ ఫిల్ చేసింది. నాకు 28వ నెంబరు 24 అవర్స్కి గాను 28వ నెంబరు M28. ఇది ఈ విధంగా జరిగింది.
దీంట్లో బెడ్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం ఒకసారి. బెడ్ ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు లాక్ ఒకసారి దాంట్లో పెడితే లైట్ ఆన్ అవుద్ది. లాక్ ఇలా పెట్టాలి, లైట్ ఆన్ అయింది. ఇది మనకు ఇచ్చిన బెడ్. చాలా కంఫర్ట్గానే ఉంది బెడ్ అయితే. అట్లాగే మన లగేజ్ ఏదైతే ఉందో దీంట్లో పెట్టుకొని లాక్ చేసుకోవచ్చు. నేను లగేజ్ లోపల పెట్టి లాక్ చేశాను. మనకు బిల్లుకి సంబంధించి కూడా ఒకసారి చూసినట్లయితే ఇది మనకు బిల్ రెడీ చేసి ఇచ్చింది. తీసుకున్నది మన బెడ్ వచ్చేసి M28. దీంట్లో వచ్చిన మొత్తం రేట్ వచ్చేసి మొత్తం కలిపి 957 రూపాయలు అయితే పడింది విత్ ట్యాక్స్ 24 అవర్స్కి. చాలా బాగుంది. అలాగే దీనికి సంబంధించి బాత్రూమ్స్ ఎలా ఉన్నాయో, మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారో చూద్దాము. పడుకునే బెడ్లతో పాటు చేసే మెయింటెనెన్స్ కూడా చాలా ముఖ్యమే కాబట్టి ఇట్లా వరుసగా పైన కూడా ఉంటుంది. అప్పర్ లోయరు 2 సైజులు అయితే ఉన్నాయి. బయటికి వెళ్ళి ఆపోజిట్లోనే జెంట్స్ టాయిలెట్స్ అని ఉంది కదా, ఇది జెంట్స్ టాయిలెట్. ఇదంతా కూడా చాలా పెద్ద హాలే ఇచ్చారు దీంట్లో. టాయిలెట్స్కి సంబంధించి లోపల టాయిలెట్స్, వాష్రూమ్స్, స్నానం చేయడానికి అన్ని సపరేట్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇంకా ఎంతకంటే కావాల్సిందే ఉంది. చాలా బాగుంది ఇక్కడ వసతులు అయితే. భోపాల్లో చాలా అద్భుతంగా అయితే నిర్మించారు. చాలా బాగుంది. నాకు అయితే చాలా నచ్చింది. నేను ఢిల్లీలో అడిగాను, అది ఆఫ్లైన్లో ఉండదు, ఆన్లైన్ మాత్రమే ఉంటుందన్నారు. కానీ ఇక్కడైతే ఆఫ్లైన్ కూడా చేస్తున్నారు. అలాగే వీళ్ళకి సంబంధించిన బ్రాంచ్ ముంబైలో కూడా ఉందంట. నమహా పేరుతోటే రన్ చేస్తున్నారు. ఈ ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అది లేడీస్ టాయిలెట్. ఇప్పుడు జెంట్స్ టాయిలెట్స్ ఎట్లా ఉంటాయో లేడీస్ టాయిలెట్స్ కూడా అట్లాగే ఉంటాయి. లేడీస్ టాయిలెట్లోకి పోవటం కరెక్ట్ కాదులే అని నేను ఇక్కడి నుంచి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మొత్తం వీళ్ళకి దగ్గర 70 పార్ట్స్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీ ఉన్నాయి, అలాగే లేడీస్ ఉన్నాయి, జెంట్స్ ఉన్నాయి. సపరేట్గా ఉంటాయి. బాక్సులు ఎవరికి వాళ్ళే సపరేట్గా ఉంటాయి కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఛార్జెస్ కూడా కంఫర్టబుల్గానే ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి దొంగతనాలు జరిగే అవకాశం లేకుండా CCTV నిఘా పర్యవేక్షణలో కూడా ఉంటాయి కాబట్టి పూర్తిగా 100% సేఫ్ అని ఫీల్ అవ్వచ్చు. ఇక్కడ ఉన్న విధానానికి ఎవరు కూడా ఎలాంటి చోరీ చేయడానికి కూడా అవకాశం లేకుండా CC నిఘాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి 100కి 100 పాళ్ళు సేఫ్ అని ఫీల్ అవ్వచ్చు. ఈ బెడ్స్కి సంబంధించి ఇట్లా కంఫర్టబుల్గా మనం స్టే చేయడానికి బాగుంది. పైన కింద చాలా బాగుంది.